అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు ఈకేవైసీని మార్చి 31వ తేదీ లోపల చేయించుకోవాలని మొదటగా అయితే చెప్పారు. కానీ చాలామంది ఈ ఈకేవైసీ చేసుకోలేదు కాబట్టి వచ్చే నెల అంటే ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఈకేవైసీ డేట్ని అయితే పొడిగించారు. చాలామంది రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకున్నారు. అయినా కూడా కొంతమందికి అయితే డౌట్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళది ఈకేవైసీ అయిందా లేదా అనే డౌట్ అయితే ఉంది. దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి మన మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్రోమ్లోకి వచ్చి ePDS.ap.government.in అని సెర్చ్ చేయండి. ఇక్కడ నేను మొబైల్లో చూపిస్తున్నాను స్క్రీన్ రికార్డింగ్ చేసి. ఇలా సెర్చ్ చేయండి. ఇక్కడ మొదటగా చూపిస్తుంది కదా EPDS2 అని, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీకైతే ఇలా వస్తుంది. నేను మీకు స్క్రీన్ రొటేట్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పైన డాష్బోర్డ్ అని ఉంది కదా, ఆ డాష్బోర్డ్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఈ ఆప్షన్స్లోకి వచ్చేసరికి మనము ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. కింద మూడవది అనమాట, ఈపీడిఎస్ అప్లికేషన్ సెర్చ్. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీకైతే ఇలా వస్తుంది. ఇక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఒక నెంబర్ని ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఎవరిదైతే ఈకేవైసీ అయిపోయిందో వారిది నేను మీకోసం అయితే చేసి చూపిస్తున్నాను. చూడండి, మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా అయితే ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈకేవైసీ అయిన వాళ్ళదైతే నేను మొదటగా మీకు చూపిస్తున్నాను. చూడండి, వీరిద్దరు ఉన్నారు ఈ రేషన్ కార్డులో. వీరు ఇద్దరు ఈకేవైసీ అయిపోయిందనమాట. ఎవరిదైతే ఈకేవైసీ అయి ఉంటుందో వారికి సక్సెస్ అని ఉంటుంది. మీ రేషన్ కార్డు నెంబర్ని కూడా ఇలాగే ఈ లింక్లోకి వచ్చి సెర్చ్ చేసుకోండి. మీకు ఉన్న డౌట్ అయితే పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రేషన్ కార్డు ఈకేవైసీ కాని వాళ్ళది నేను ఒకటి మీకు సెర్చ్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీరు కూడా ఎవరైనా మీకు మీరు ఈకేవైసీ అయిందా లేదా అని ఎవరైనా డౌట్ ఉంటే కనుక మీరు కూడా ఇలాగే చెక్ చేసుకోండి. ఇంటి దగ్గరే మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, నేను మళ్ళీ ఎంటర్ చేస్తాను. ఎవరిదైతే ఈకేవైసీ అవ్వలేదో వారిది కూడా చూపిస్తే మీకైతే ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ పక్కన క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేయాలన్నమాట. ఇదంతా మన మొబైల్లోనే చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఈ రేషన్ కార్డులో నలుగురు అయితే ఉన్నారు. ఈ నలుగురు మెంబర్స్ ఇప్పుడు ఈకేవైసీ వీళ్ళది అయిందా లేదా అనే విషయం అయితే చూద్దాము. వీరిలో ఒకరు మాత్రమే, ఈ నలుగురు ఉన్నారు కదా, ఒకరు మాత్రమే ఈకేవైసీ అయిందనమాట. మిగతా ముగ్గురు కూడా వీరు ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎవరిదైతే ఈకేవైసీ అవ్వలేదో వారికి ఇలా పెండింగ్ అయితే చూపిస్తుందన్నమాట. మీరు కూడా మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఇలా సెర్చ్ చేసి చూసుకున్నప్పుడు ఇక్కడ పెండింగ్ అని ఎవరిదైతే వస్తుందో వారిది ఈకేవైసీ అవ్వనట్టు. కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా గవర్నమెంట్ వారు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అది కూడా ఒక నెల రోజుల టైం పొడిగించారనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.